హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చరణ్. క్షీణించిన ఎల్కే అద్వానీ ఆరోగ్యం. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక. మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10:30 గంటలకు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అద్వానీకి యూరాలజీ సమస్యలు ఉన్నాయని ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ గారు చెప్పారు. అద్వానీ మెడికల్ బులెటిన్ ను ఎయిమ్స్ వైద్యులు త్వరలో విడుదల చేయనున్నారు. ఎల్కే అద్వానీ దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా పాల్గొన్నారు. అద్వానీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారత రత్నను ప్రదానం చేశారు. అసలు ఎల్కే అద్వానీ ఎవరు అని చూస్తే ఆయన 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్తాన్ కరాచీలో జన్మించారు. సెప్టెంబర్ 12, 1947న పాకిస్తాన్ ని విడిచిపెట్టి ఆయన కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఎల్కే అద్వానీకి ఒక కుమార్తె ప్రతిభా అద్వానీ ఉన్నారు. కుమారుడు జయంత్. అద్వానీ కొడుకు, కూతురు కూడా రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు. కరాచీలోని సెయింట్ స్కూల్ నుంచి తమ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. విభజన తర్వాత భారతదేశంలోని ముంబైలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో అనుబంధం అద్వానీని దేశభక్తుడిగా మార్చాయి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర వేడుకలను అద్వానీ జరుపుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. దేశ విభజన తర్వాత కరాచీ నుండి ఢిల్లీకి వచ్చి సంఘ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సంఘ్ ప్రచారకుడిగా చాలా కాలం పనిచేశారు. లాల్ కృష్ణ అద్వానీ రాజకీయ జీవితం గురించి మాట్లాడుకుంటే 1951లో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించినప్పుడు 1957 వరకు అద్వానీ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 73 నుంచి 77 వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇక 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఆయన దాని వ్యవస్థాపిక సభ్యుడిగా ఉన్నాడు. 1980 నుంచి 86 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 86 నుంచి 91 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అద్వానీ 3 సార్లు బీజేపీ అధ్యక్షుడిగా, 5 సార్లు లోక్సభ ఎంపీగా, 4 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1977 నుంచి 79 వరకు తొలిసారిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన సమాచార మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో యాత్రల సంస్కృతికి నాంది పలికిన నాయకుడు అద్వానీ. అయోధ్యలో రామ మందిరానికి డిమాండ్ ఉన్న సమయంలో అద్వానీ గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేశారు. దీని కారణంగా దేశ రాజకీయాల్లో హిందుత్వ రాజకీయాలు ఉద్భవించాయి. కానీ బీహార్ లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను సమస్తిపూర్ లో అరెస్టు చేశారు. ఈ సంఘటన ద్వారా అద్వానీ దేశ రాజకీయాల్లో హీరోగా ఎదిగారు.